మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట కృపా సమాధానములు శుభములు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లారా, ఈ సమయంలో నేటి ధ్యాన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, వందనాలు. చదవబడిన వాక్యములో నుండి మీ ఆత్మ సహాయం ద్వారా మా అందరితో మాట్లాడమని మంచి బోధకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, కృపా సమాధానం మీ అందరికి కలుగునుగాక. ఈ దినం పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఏమిటి అంశం అనగా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చిన వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, సర్వాధికారి అయిన దేవుడు. ఈయన శరీరాన్ని బట్టి యూదుల్లో పుట్టాడు, కానీ వాస్తవానికి ఈయన ఏమై ఉన్నాడు? సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. ఈయన నిరంతరము స్తోత్రార్హుడని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. సరే, ఏ ఏ విషయములలో ఈయన అధికారం కలిగి ఉన్నాడు అని ఆలోచించినట్లయితే బైబిల్ ఒక 7-8 సంగతులు మనతో మాట్లాడుతూ ఉంది. వాటిని మనం చూద్దాం. సర్వాధికారి అంటే ఆయనకి పైగా ఎవ్వరూ లేరు, ఆయనే సుప్రీం అనే మాట. లేకపోతే జీసస్ క్రైస్ట్ ఈజ్ ఓమ్నిపాటెంట్ అనే మాటలు మనం చూస్తాం. లేక జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆల్మైటీ అనే అర్థం ఇచ్చినట్టు మరి మాటలు మనము చూడగలం. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటగా మనం ఆలోచించినట్లయితే చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో మార్కు గారు ఈ విధంగా వ్రాస్తూ ఉన్నారు. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, ఈ భూమి మీద మానవులందరి యొక్క పాపములను క్షమించగలిగినటువంటి అధికారం ఒక్క ప్రభువుకు మాత్రమే ఉన్నది, ఇంకెవరికి లేదండి. చిన్న పాపమైనా పెద్ద పాపమైనా వాస్తవానికి బైబిల్ ప్రకారంగా ఈ లోకములో తల్లి తండ్రులకు జన్మనిచ్చి పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపులై ఉన్నారు. ఆదామని ఒక మొదటి మానవుని ద్వారా లోకానికి పాపము సంప్రాప్తమైంది. పాపం ద్వారా శాపము, శాపం ద్వారా రకరకాల సమస్యలు, శిక్ష, మరణం అనేది, అదే నిత్యాగ్నిగుండం అనేది వచ్చింది. అందుకే బైబిల్ అంటది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారనే మాట. ఈ భూమి మీద మనము మన పాపములు క్షమించబడాలంటే ఒక్క ప్రభు దగ్గరికి రావాలి. మన పాపములను క్షమించి ఆ పాపములను విడిపించి శుద్ధులుగా చేసి పరలోక రాజ్య వారసులుగా చేయడానికే దేవాది దేవుడు, ఆత్మైన దేవుడు ఆయన శరీరధారికి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి ఆయన మన కొరకు పరలోక రాజ్య మర్మములు చెప్పి సిలువలు మనుషులందరి పాప, శాప, మరణ, నరకము నుండి విడిపించిన కొరకు తను తన రక్తాన్ని చిందించారు. ఇప్పుడు ఆయన అంటాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. మరి భూమి మీద మనుషులందరూ పాపములు క్షమించబడాలి, శుద్ధి చేయబడాలి, శాంతి పొందాలి, మోక్షం పొందాలనంటే యేసు ప్రభు దగ్గరగా మాత్రం
మాత్రమే రావాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనుషులు క్షమిస్తారు కానీ జ్ఞాపకం చేసుకుంటారు మరలా. కానీ ప్రభు క్షమించి మర్చిపోతాడు. పాపములను క్షమించుటకు శక్తి కలిగిన వారు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే ఆ ఒక్కరే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనములో మనం గమనించినట్లయితే ఈ విధంగా వ్రాయబడింది: పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పాడు ప్రభువు. చెప్పి పక్షవాయు గల వారిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని చెప్పాడు. వాడు వెంటనే లేచి దిగ్గున లేచి తన పరుపెత్తుకొని తన ఇంటికి వెళ్ళిపోయినట్లుగా మన పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రభునందు ప్రియులరా, నీవెంత పాపివైనా, ఎటువంటి భయంకరమైనటువంటి దుర్మార్గుడు అయినా, నీ పాపములను ఈ లోకములు ఎవరు క్షమించరని నువ్వు అనుకోవద్దు. క్షమించగలిగిన ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకే ఈ లోకానికి వచ్చారు. ఆయన సిలువ చెంతకు నువ్వురా, నీ పాపములు క్షమించబడతాయి. అందుకనే ప్రభువు తన్ను చంపుచున్న వారిని చూచి, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని కూడా కోరేనట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి క్షమాపణ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో కూడా ప్రభు చెప్తున్నారు, ఒకని ఎడల ఒకడు దయ కలిగి, ఏమండి, కరుణావృద్ధులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. ఆయన నమ్ముకున్న బిడ్డలంగా మనం కూడా ఇతరుల పట్ల దయ కలిగి, కరుణ కలిగి వారిని కూడా మనం క్షమించవలసిన వారమై ఉన్నాం. అది ప్రభు చూపిన సిలువ మార్గం. కొలస్సీ 3:13 అంటాడు, ఎవడైనను తనకు హాని చేశానని ఒకడు అనుకుని నెల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించండి. ఎవరైనా మనకి హాని చేశారని నీవు అనుకున్నట్లయితే ఆ హాని చేసిన వారిని సైతం మనం ఏం చేయాలట? క్షమించాలి. అందుకే ప్రభు శత్రువులను ప్రేమించండి, శత్రువులను క్షమించండి, శత్రువుల కొరకు ప్రార్థించండి, శత్రువులను దీవించండి అనే చక్కటి మాటలు ఆయన చెప్పారు. దాన్ని ఆయన సిలువలో చూపించారు తన జీవితంలో. క్రైస్తవులుగా మనం కూడా ప్రభువుని కలిగి, ప్రభు వలె మనం కూడా క్షమా హృదయాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని అంటే ఆయన అధికారం పాపములను క్షమించే అధికారం కలిగి ఉన్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 21 నుంచి 22 వచనాల్లో మనం గమనించినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడింది. ఏంటి? కపెర్నహూములోనికి అక్కడ వెళ్ళి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరాలకు పోయి బోధించాను. ఆయన శాస్త్రం వల్లే గాక అధికారము గల వాని వల్లే వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అనే మాట మన ప్రభువు ఆయన వాక్కు శక్తి కలిగింది. చూసారా? ఆయన మాట ఎలాంటిదంటే అధికారం, కమాండింగ్ వర్డ్స్ చెప్పాడు ఆయన. యేసు ప్రభు వలె ప్రపంచంలో ఎవ్వరూ మాట్లాడలేదటండి. ఈ ప్రపంచంలో ఎంత గొప్పవారుగా అనబడినా ఈ లోకం ఎదుట పిలువబడ్డారేమో కానీ యేసు క్రీస్తు వలె ఎవరు మాట్లాడలేదు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. చూసారా ప్రియులారా? ఆశ్చర్యము కలిగించినటువంటి బోధ, క్రొత్త బోధగా ఉంది. అందరూ విస్మయం ఉంది. ఇదేమిటి? ఇది క్రొత్త బోధగా ఉన్నది, ఈయన అధికారముతో అనే మాటలు మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. అవును, ఆయన మాట శక్తి కలిగింది. ఆయన మాటలో జీవం ఉన్నది. చనిపోయిన లాజరుని 4 దినములు సమాధిలో ఉంటే లాజరు బయటికి రా అనగానే లాజరు బయటికి లేచి వచ్చినట్లుగా చూస్తాం. ఆయన మాటల్లో శక్తి ఉన్నది. ఆయన మాటల్లో ప్రభావం ఉన్నది. ఆయన మాటలు జీవము కలిగినవి. ఆయన వాక్కు అధికారము కలిగిన మాట. ఆయన వాక్యము, ఆయన బోధ అధికారం కలిగినట్లుగా ఉంటుంది ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఆయన గూర్చి బైబిల్ అంటది. మరి మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా మనం చూసినట్లయితే, మూడవదిగా దురాత్మల పైన ఆయన అధికారం కలిగి ఉన్నాడు. దేనిపైన? దురాత్మలు. అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది క్రొత్త బాధగున్నది. అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకున్నారు. చూడండి, ఆయన దయ్యాలను గద్దించగానే, దురాత్మలను గద్దించగానే,
మరి వారిలో నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చూసారా ప్రియులారా, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, ఈ లోక సంబంధమైనటువంటి అపవాది వాడి అనుచరులను ఆయన ఈ లోకములో వచ్చినప్పుడు ఆయన ఎవరినైతే ఆవరించుకున్నాయో గద్దించగా అవి వాటి నుంచి మరి వారి నుంచి విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అపవిత్ర ఆత్మల పైన అధికారం కలిగి ఉన్న ప్రభువుగా. మరి లూకాసు సువార్త 4వ అధ్యాయం 35వ వచనములో మరి యేసుక్రీస్తు ప్రభు మనం చూస్తూ ఉంటాం. యేసు ఓరకొండము ఇతను వదిలిపోమ్మని దాని గద్దెంపగా దయ్యము వారి మధ్యన పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయిన ఒక దయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చారు. ఓ దయ్యమా, వీడిని వదిలిపో అని ప్రభు ఆజ్ఞాపించగానే ఆ దయ్యం వాడిని వెలవెల్లాడించి వాడిని విడిచి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దురాత్మల శక్తి, యేసు ప్రభు శక్తి చాలా గొప్పదండి. ఆయన అధికారం దురాత్మల పైన ఉన్నట్లుగా మూడవదిగా మనం గమనించగలం. నాలుగవదిగా యోహాను 5, 8, 9 ప్రకారం వచనాల ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు సమస్త రోగముల పైన అధికారం కలిగి ఉన్నాడు. ప్రభు దగ్గరికి అండి ఎంతో భయంకరమైనటువంటి జబ్బులు కలిగిన వాళ్ళు, స్వల్పకాల, దీర్ఘకాల, సకాల విధములైన రోగము కలిగిన వారు వచ్చారు. ప్రభు యొక్క ప్రభావం, ఆయనలో ఉన్న ప్రభావం రోగులు ఆయన తాకగానే ఆ ప్రభావము చేత వారిని ముట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అవును, రోగులన్ ప్రభావము బాగు చేసి పంపినావు, రోగులన్ ప్రభావము బాగు చేసి పంపినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ఆయన ఎక్కడుంటే అక్కడికి జనం ఎగిరి వచ్చేవారు. రకరకాల సమస్యలు, వ్యాధులతో ఉన్నవారు. ఈరోజు ప్రభు సజీవుడిగా ఉన్నాడు. ఆయన ఎట్టి రోగమనైనను బాగు చేయగలడు. నాడు నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉంది. ఆయన ప్రభావం, ఆయన శక్తి, ఆయన జ్ఞానం సమస్త రోగముల పైన అధికారం కలిగి ఉన్నాడు. ఆయన మార్గంలో పోచుండగా పుట్టిగుడ్డువాని ఒక మనిషిని కనబడను. ఆయన శిష్యులు, బాలుకుడా వీడు గుడ్డివాడి పుట్టకు ఎవడు పాపం చేశాను, వీడా వీని కన్నవారని ఆయన అడగగా యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచట వీడు గుడ్డివాడిగా పుట్టెను అని ప్రభు చెప్తూ ఆ గుడ్డివాడిని కన్నులు చూపి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కుంటివాడిని బాగు చేశాడు, గుడ్డివాడిని బాగు చేశాడు, పక్షవాయు గలవాడిని బాగు చేశాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు. అంత మాత్రమే కాదు, చనిపోయిన వారిని లేపాడు. అంత గొప్ప శక్తి ప్రభావాలు ఆయనకున్నాయి. అంటే సమస్త వ్యాధుల పైన, అంటే రోగముల పైన ఆయన అధికారం, ఆయన ప్రభావం, ఆయన శక్తి వినియోగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇలా బైబిల్లో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఐదవదిగా ఆయన సర్వశరీరుల మీద ఆయనకు అధికారం ఉన్నది అని ప్రభే చెప్పారు. మేడగదిలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులారా, ఆయన ఈ విధంగా ప్రార్థన చేశాడు. 17వ అధ్యాయం యోహాను సువార్త 2వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చేతివి. యోహాను 17:2 ప్రార్థన ఇది ప్రభు చేసిన ప్రార్థన. అక్కడ అంటాడు, మరి నీవు నాకు ఇచ్చిన వారందరికీ నిత్యజీవం ఇవ్వడానికి ఆయనట సర్వశరీరుల పైన అధికారం ఇచ్చాడట తండ్రి. అవును, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుని మీద, ఈ భూమి మీద పుట్టిన ప్రతి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి పైన, శరీర సంబంధమైన ప్రతి వాటిపైన ఆయన మరి అధికారం కలిగి ఉన్నాడండి. సర్వశరీర పైన నువ్వెవరైనా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు కూడా ఆయన అధికారం. ఎందుకని నిన్ను సృష్టించాడు, ఆయన నిన్ను సృష్టించాడు. ఆయన నీ కొరకు తన యొక్క మరి ప్రాణం ఇచ్చాడు గనుక ఆయన రూపం నీలో ఉంది. ఆయన మనలో పోలికగా తన పోలికగా సృష్టించుకున్నాడు. 6వదిగా మనం ఆలోచించినట్లయితే తీర్పు తీర్చుటకు అధికారం ఉన్నది ఆయనకి. యోహాను సువార్త 5వ అధ్యాయం 22-23 వచనం ప్రకారముగా
తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచిన వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. ఆదాము మొదలుకొని అంచె తీర్పు వరకు ఎంతమంది అయితే పాపము చేసి దేవుని అంగీకరించక నమ్మక మరణిస్తారో ఆ మృతులైన వారందరికీ ఆ లాస్ట్ జడ్జిమెంట్ జరుగుతుంది. అది ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. 20వ అధ్యాయము 11-15 వచనాలు. అక్కడ ధవల సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉంటాడు. అప్పుడు గ్రంథాలు తెరవబడతాయి. అప్పుడు జీవిత గ్రంథాలు తెరవబడతాయి, జీవ గ్రంథము తెరవబడుతుంది. అలా అనీతిమంతులుగా చనిపోయినటువంటి ఆత్మలు రేపు లేపబడి ధవల సింహాసనం మీద నిలబడతారు వాళ్ళందరూ. అప్పుడు దేవుడు జీవగ్రంథములు ఎవరి పేరైతే వ్రాయబడలేదో వాడిని సాతానుతో పాటు దాని త్రిత్వంతో పాటు అగ్నిగుండములో పడవేస్తారు. అదే రెండవ మరణం, అదే నరకాగ్నిగుండం పాతాళ లోకములో ఉంది. ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండంలోనికి పంపించగలిగిన శక్తి, అధికారం ఒక్క దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉంది. మరి శరీరాన్ని బట్టి ఈయన యూదుల్లో పుట్టాడు, కానీ ఆయనను మనం ఆలోచించినప్పుడు ఈయన సర్వాధికారి అయిన దేవుడని బైబిల్ మనకి చెప్తుంది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసుని నమ్మక ఒకవేళ మృతుడు అయిపోతే ఆ తీర్పులోకి వెళ్ళాలి సుమా. ఒకవేళ యేసుక్రీస్తుని నమ్మి పాపమును విడుదల పొంది ఆ రక్తంలో కడగబడి ఆయన కొరకు బ్రతికినట్లయితే ఇదిగో మరి తీర్పులోనికి రాక జీవములో నుండి, మరణములో నుండి జీవములోనికి, నిత్య జీవములోనికి మనము దాటిపోతామని బైబిల్ మనకు చెప్తూ ఉంది. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూనట ఆ సింహాసనం నిలబడి ఉండేట చూచాడు యోహాను గారు ప్రార్థన గ్రంథం రాసినప్పుడు. అప్పుడు గ్రంథాలన్నీ కూడా విప్పబడి తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. 7వదిగా మనం చూసినట్లయితే త్రిలోకముల పైన అధికారం కలిగి ఉన్నాడండి. ఎన్ని లోకాల పైన? త్రిలోకములు. పరలోకముల పైన, పరలోకములో ఉన్న అందరిపైన, దేవదూతుల పైన, పరిశుద్ధుల పైన అందరికీ ఆయన అధికారిగా తండ్రి చేసినట్లుగా మనం చూస్తాం. రెండవది, భూలోకం అంతటి పైన అధికారం కలిగి ఉన్నాడు. పాతాళ లోకం పైన అధికారం కలిగి ఉన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనంలో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. చూసారా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతేని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణమయకయు పాతాళలోకమయకయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. 3 లోకాల పైన సంపూర్ణమైన అధికారం మన ప్రభువారు కలిగి ఉన్నారు. పాతాళములోనికి మరి మనం గమనించినట్లయితే ఆ వెళ్ళిన వారిని మరలా పైకి తీసుకొచ్చే శక్తి ఆయనకున్నదని సమూయేలు 1వ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడింది. అవును, ప్రభు ఎప్పుడైతే సిలువలో మరణించి ఆయన మరి పాతాళములోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వెళ్ళి అక్కడ నాదామదులుకొని అప్పటి వరకు ఉన్న దొంగ ఆ మృతులందరి యొక్క ఆత్మలు చెరగా పట్టుకొని ఆయన ప్రియులరా తండ్రి దగ్గరికి పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయన పరలోకము పైనను భూమి అంతటి పైనను మరి పాతాళం పైనను ఈ త్రిలోకముల పైన సంపూర్ణమైన అధికారము ఆయన కలిగి ఉన్నాడు. ప్రియులరా, ఈరోజు నీవు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటావా? ఈరోజు ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి కూడా ఆయన అధికారం కలిగి ఉన్నాడు. సంఘం పైన అధికారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23-27 వచనాలు అంటాడు, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తు శరీరమునకు రక్షకుడైనాడు. చూడండి ప్రియులారా, హెడ్ ఆఫ్ ద చర్చ్ ఆయనే. ఈ సంఘానికి, ఆ రక్తమి సంపాదించిన సంఘానికి ఆయన శిరస్సు, ఆయన అధికారం కలిగి ఉన్నాడు. సమస్తం సార్వభౌముడు ఆయన. నీవు నీ జీవితంలో ఆయన అధికారానికి నీవు ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను చక్కగా నీ జీవితాన్ని నడిపిస్తాడు. ఆయన మోక్షానికి తీసుకుని వెళ్తాడు. ఆ ప్రభు త్వరగా రాబోతున్నాడు.
ఆయన నమ్ముకున్న వారికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన అధికారములో వారి యుగాలు రేపు రెండవ రాకడలో మేఘం ఎక్కి వధువుగా పరలోకములు ఆయన చెంత కూర్చుండి యుగాలు ఆయనతో పాటు పరిపాలన చేస్తూ ఉంటారు, ఆ రాజ్యములో ఉంటారు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా రోమాపత్రిక 9:5 ప్రకారంగా వారు పితరులు, కానీ శరీరమును బట్టి ఆయన యూదుల్లో పుట్టాడు, కానీ వాస్తవానికి ఎవరట? సర్వాధికారి అయిన దేవుడు అయ్యుండి నిత్యము స్తోత్రార్హుడై ఉన్నాడు. మొత్తం 7 విషయాల పైనే మనం చెప్పుకున్నాం. మొదటిగా ఆయన ఈ భూమి మీద పాపములను క్షమించే అధికారము కలిగి ఉన్నట్లుగా బైబిల్లో మనం ధ్యానం చేశాం. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆయన అధికారము కలిగిన వానిగా బోధించిన ఆయన బాధ అధికారంతో కూడింది. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన అపవిత్రాత్మలను ఆయన పైన అధికారం కలిగి ఉన్నాడు, దురాత్మల పైన. అంత మాత్రమే కాదు, నాలుగవదిగా మనం చూస్తే ఆయన సమస్త రోగముల పైన అధికారం కలిగి ఉన్నాడు. అన్ని రకాల జబ్బుల్ని ఆయన బాగు చేశారు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధ గ్రంథములో చెప్తుంది సర్వ శరీరుల మీద ఆయన అధికారం కలిగి ఉన్నాడు. ఐదవదిగా. ఆరవదిగా మనం చూసినట్లయితే ఆయన తీర్పు తీర్చే అధికారం, మృతులైన వారికి, అనీతిమంతులైన మృతులకు రేపు ధవల సింహాసనానికి తీర్పు తీర్చి వారిని నరకానికి పంపించేవాడై ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఏడవదిగా మనం చూసినట్లయితే త్రిలోకముల పైన ఆయన అధికారం కలిగి ఉన్నాడు. అంటే పరలోకము పైన, భూలోకం పైన, పాతాళం పైన సంపూర్ణమైన అధికారం ఆయన కలిగి ఉన్నాడు. ఇప్పుడు సంఘం పైన, అనగా స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమంతా, సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతటి పైన ఆయన అధికారాన్ని ఒప్పుకున్నట్లయితే నీకు ఆయన అధికారిగా ఉండి రేపు ఆయన రాజ్యములో నీకు స్థానం కల్పిస్తాడు. ఆయన వచ్చినప్పుడు మేఘమెక్కి యుగాలు జీవించు ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ తండ్రి, ఆ సర్వాధికారిని యేసు ప్రభువు నామములో మనకు అట్టి దీవెన ప్రసాదింపబడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, ఈ మాటలు మా హృదయములో భద్రం చేసుకొని నీవే సర్వాధికారి అని, సర్వాధికారి దేవుడు అని మేము విశ్వసించి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ మీరు రెండవసారి వచ్చినప్పుడు ప్రభువా మహిమ మేఘం ఎక్కి యుగాలు నివిస్తానన్న రాజ్యములో, పరలోక రాజ్యములో, ఆ మహిమలోకములో, ఆ యొక్క ఆనందకరమైన లోకములో మేము జీవించుటకు సహాయము నిమ్మని, అంతవరకు నీ కృపాక్షేమములే మాకు ప్రసాదించమని యేసు సర్వాధికారి అయిన దేవుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.